తిరుపతి చంద్రగిరి మండలం పనపాకంలో భూ కబ్జా ఆరోపణలను టీడీపీ నేత రమేష్ ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన వివరించినట్లుగా సర్వే నంబర్ 652/1Dలో 13 సెంట్ల భూమిని తాను కొనుగోలు చేశారని, వివరాలకు వీఆర్ఓ గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం పత్రాలపై సంతకాలు అయ్యాయని తెలిపారు. భూమి ఇవ్వకపోతే కేసులు పెట్టుతానని భార్య చంద్రిక హెచ్చరిస్తున్నారని, తనపై కుటుంబంపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ తప్పుడు ఆరోపణలపై చట్టపరంగా పోరాడుతానని, భూ వివాదాన్ని రాజకీయ రంగంలో ప్రవేశపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. చైర్మన్ గా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చంద్రిక అనే అమ్మాయి నా మీద లేనిపోని అలిగేషన్లతో బీభత్సం సృష్టించి నాకు ప్రాణహాని ఉంది అట్లని మాట్లాడడం జరిగింది. నేను అదే విధంగా మిమ్మల్ని ఈ రోజు పిలిపించి ఈరోజు మీ ముందరే మీకు ఐ విట్నెస్ గా ఈ భూమి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే, నాకు ఇక్కడ సెంటు భూమి లేదు. నేను ఈ గ్రామ నివాసిని. ఇక్కడ ఇటుపక్క ఈ 652 సర్వే నెంబర్ 3లో 6 ఎకరాల 6 సెంట్ల 6.5 సెంటు ఉంది. 6.5 సెంటు వచ్చి షణ్ముఖ నా భార్య జ్యోతి పేరు మీద ఉంది. ఈ 79 సెంటు వచ్చి 652/1Dలో ఉంది. ఈ రెండుటికి గత 5 సంవత్సరాలుగా గలాట జరుగుతుంది. చాలా బాధపడుతున్నా. దీనికి అంతకంత కూడా బిల్లు మీ మీడియా సమక్షంలో మీరందరూ కూడా దీని మీద కౌంటర్ వేస్తాను. వాళ్ళని కోర్టుకు ద్వారా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా.